ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026 సెమీఫైనల్ ముందు భారత జట్టు చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న ఈ కీలక మ్యాచ్పై అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కార్తీక్ స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఆశించినంతగా రాణించకపోయినా అభిషేక్ శర్మను వెంటనే జట్టులో నుంచి తీసేయడం సరైన నిర్ణయం కాదని. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఈ వరల్డ్ కప్లో సెమీఫైనల్ వరకు జట్టును తీసుకువచ్చిన ఆటగాళ్లపై ప్రతి ఒక్కరూ విశ్వాసం కొనసాగించాలి. ఒక్కోసారి ఆటగాళ్లకు ఫామ్ తగ్గుతుంది, కానీ పెద్ద మ్యాచ్లో వాళ్లే ఆటను మలుపు తిప్పేస్తారు అని కార్తీక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత జట్టుకు కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్కు ఇది ఒక కీలక పరీక్షగా మారింది. సెమీఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఎంపిక చాలా ముఖ్యమని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో యువ ఆటగాళ్లపై నమ్మకం కోల్పోతే అది జట్టు ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుందని కార్తీక్ హెచ్చరించారు. అభిషేక్ శర్మ గురించి మాట్లాడితే, అతను అటాకింగ్ బ్యాటింగ్కు పేరుగాంచిన ఓపెనర్. పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం అతనికి ఉంది. అయితే ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు అతని ప్రదర్శన అంతగా మెప్పించలేదు. అందుకే కొంతమంది అభిమానులు మరియు విశ్లేషకులు అతని స్థానంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ కార్తీక్ మాత్రం ఈ విమర్శలను పట్టించుకోవద్దని చెప్పారు. టోర్నమెంట్ మొత్తం మంచి ప్రదర్శన ఇచ్చిన ప్లేయర్లను ఒక్కసారిగా తప్పించకూడదు. పెద్ద మ్యాచ్లో వారు తిరిగి ఫామ్లోకి రావచ్చు అని కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని భారత బౌలింగ్ కోచ్ కూడా పరోక హాలంతాషంగా చెప్పారు. అభిషేక్ తనకు ఆనందం కలిగించిన మంచి ఇన్నింగ్స్లను గుర్తు చేసుకుంటూ మళ్లీ ఆ స్థాయిలో ఆడాలని సూచించారు. ఇక భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ విషయానికి వస్తే, ఇది అసలైన హై వోల్టేజ్ పోరు. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం సాయంత్రం 7 గంటలకు జరగనుండగా డ్యూ ఫ్యాక్టర్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని జట్టు కోచింగ్ స్టాఫ్ చెబుతోంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశమూ ఉంది. భారత అభిమానుల దృష్టిలో ఈ మ్యాచ్ కేవలం సెమీఫైనల్ మాత్రమే కాదు, వరల్డ్ కప్ ఫైనల్కు దారితీసే కీలక పోరాటం. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల కలయికతో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, గంభీర్, కార్తీక్ ఇచ్చిన సూచనను పరిగణలోకి తీసుకుని అభిషేక్ శర్మకు మరో అవకాశం ఇస్తారా? లేక పెద్ద మ్యాచ్ ఒత్తిడిలో జట్టులో మార్పులు చేస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం మ్యాచ్ రోజునే తెలుస్తుంది. కానీ ఒక విషయము మాత్రం స్పష్టం, ఈ సెమీఫైనల్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ అభిమానులకు థ్రిల్లింగ్ పోరాటాన్ని అందించబోతోంది. ఏమంటారు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.